నమస్తే, వెల్కమ్ టు హెచ్ఎం టీవీ. నేను అనిల్. బులెటిన్లోని అప్డేట్ చూద్దాం. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. జాతీయ గీతాలాపనతో ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ శివప్రసాద్ శుక్లా ప్రసంగించారు. తెలుగులో ప్రసంగం మొదలుపెట్టిన గవర్నర్ తెలంగాణ పురోగతిలో ప్రతి పౌరుడు భాగస్వామ్యులు కావాలని పిలుపునిచ్చారు. దేశానికి దిక్సూచిగా తెలంగాణ నిలుస్తుందన్నారు. 2047 నాటికి తెలంగాణ రైజింగ్ దిశగా అడుగులు వేస్తున్నామని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో అన్ని వర్గాలకు న్యాయం జరుగుతుంది, ప్రజా సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం కొనసాగుతుందన్నారు. 2047 నాటికి $3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థ లక్ష్యం కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందని గవర్నర్ శివప్రసాద్ శుక్లా వెల్లడించారు. పరిదర్శన దాంట్లో తెలంగాణ ఉండగా మనమందరం సమావేశం అవుతున్నాను. ప్రభుత్వం కేవలం పరిపాలన మాత్రమే కాకుండా ఒక భవిష్యత్తును రూపొందిస్తుందని, ఇందులో ప్రతి పౌరుడు పురోగతిలో భాగస్వామిగా ఉంటారు. స్వయం పాలన, గౌరవం, న్యాయ బద్ధమైన అభివృద్ధి కోసం ప్రజల ఆకాంక్షల ద్వారా ఒక సుదీర్ఘమైన చరిత్రాత్మక పోరాట ఫలితమే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు. రాష్ట్ర అవతరణకు చేసిన త్యాగాలు, విశ్వాసాలను గౌరవిస్తూ ప్రజాపాలన స్ఫూర్తి ద్వారా మార్గదర్శకం పొందుతూ పాలనలో పౌరులను కేంద్ర విధంగా ఉంచడానికి ద్వారా ప్రతి కుటుంబానికి, సమాజంలోని ప్రతి వర్గానికి అభివృద్ధి ప్రయోజనాలు అందేలా చూడడానికి నా ప్రభుత్వం కట్టుబడి ఉంది. ప్రజాపాలన మార్గదర్శక సూత్రాలను నా ప్రభుత్వం దృఢంగా విశ్వసిస్తుంది. అంటే ప్రజా కేంద్రీకృత పరిపాలన. ఇక్కడ ప్రతి విధానం, నిర్ణయం మరియు కార్యాచరణలో ప్రజా సంక్షేమము, న్యాయం, గౌరవం కేంద్రం బిందువుగా ఉంటాయి.